ఆహార ప్రియులకు సరికొత్త రుచులు అందించేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన ఉగ్గు రెస్టారెంట్ సేవలను ప్రజలు సద్వినియోగించుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ 2వ డివిజన్ హెచ్పీ గ్యాస్ కంపెనీ వద్ద నూతనంగా ఏర్పాటు చేయబడ్డ ఉగ్గు రెస్టారెంట్ ప్రారంభించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పివిఎన్ మాధవ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ భోజనం విషయంలో మన తెలుగింటి సాంప్రదాయాలు మరవకుండా పాత రుచుల్ని కొత్తగా పరిచయం చేయడం ఎంతో కృషి చేసిన యువ దంపతులను అభినందించారు. పివిఎన్ మాధవ్, బిక్కిన విశ్వేశ్వరరావు మాట్లాడుతూ తోట చరణ్ దంపతులు ఉగ్గు రెస్టారెంట్ సక్సెస్ఫుల్గా నడుపుతున్నారని, మంచి ఆహారం ఇవ్వాలని కోరారు. అనంతరం వచ్చిన అతిథులకు సన్మానం నిర్వహించారు. కార్యక్రమంలో తోట నాయుడు, పైడ కృష్ణమోహన్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, మాజీ ఎక్స్ కార్పొరేటర్ పారాబత్తుల లోవబాబు, కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ యొక్క ఉగ్గులో కొబ్బరి పాలతో చేసిన కొబ్బరన్నం గతంలో కాకినాడకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ బిర్యానీల కాలంలో, ఫ్రైడ్ రైస్ కాలంలో మనకి కొబ్బరన్నం మనందరికీ కూడా అందించడం ఏదైతుందో చాలా ఆనందం. ఆ విధంగా కాకినాడలో ప్రారంభమైన ఉగ్గు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెరగాలని చెప్పి, మరింత బ్రాంచెస్ రావాలని చెప్పి, మంచి ఆరోగ్యకరమైన ఆహారం తింటాం ఈ మధ్య ఒక అందరికీ సాంప్రదాయంగా మారింది. దీన్ని కూడా తప్పనిసరిగా ఎంకరేజ్ చేయాలి. మన రాగులతో తయారు చేసే మన స్వీట్స్, అలాగే అనేక రకాల మన వంటకాలని మనం తిరిగి చూసే ఒక సాంప్రదాయం. ముఖ్యంగా గోదావరి జిల్లాలో తెలుగువారి వంటలకి ప్రసిద్ధి. అటువంటి గోదావరి మన కాకినాడ ప్రాంతంలో ఈ ఉగ్గు రెస్టారెంట్ ప్రారంభించినందుకు అభినందనలు తెలియజేస్తూ, అయితే వాళ్ళు చాలా సంతోషం ఏంటంటే ఎమ్మెల్యే గారు, అలాగే మా బీజేపీ అధ్యక్షులు, అలాగే జనసేన అధ్యక్షులు అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఆ విధంగా ఈ రెస్టారెంట్ 3 పువ్వులు అలాగే 6 ధనరాశులు ఆ విధంగా రావాలని చెప్పి, మరింత వృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నారు. గ్రౌండ్స్ ఎదురుకుండా ప్రారంభించారు మన రూరల్ ఎమ్మెల్యే గారు నానాజీ గారు, మరియు మా పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ గారు పివిఆర్ మాధవ్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేశారు. మరియు మా మిత్రులు తోటవారు ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఉగ్గు రెస్టారెంట్లో మేము రాత్రి రాగానే ఇందాక మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా చాలా సాంప్రదాయంగా చాలా నీట్గా ప్రజెంట్ చేసేటట్టు కనిపించారు. అదేవిధంగా చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నటువంటి చరణ్ దంపతులు బాగా సక్సెస్ఫుల్గా ఈ రెస్టారెంట్ని నడుస్తారని, పబ్లిక్ అందరూ కూడా ఆదరిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను.